కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ మేరకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆయన 11 ఏరియాల్లోని మొత్తం 40 గనులు, వివిధ విభాగాలకు చెందిన రక్షణ కమిటీలు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, మైన్స్ కమిటీ సభ్యులు, ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఆగస్టు 10వ తేదీన నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశాలు గనుల స్థాయిలో మేనేజర్ల సమక్షంలో జరుగుతుంటాయి. అయితే సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలను పూర్తిగా శూన్య స్థాయికి తీసుకురావాలన్న సంకల్పం ఉన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా రక్షణ పెంపుదలకు కింది స్థాయి నుంచి మంచి సలహాలు వస్తాయని, వీటిని పరిగణలోకి తీసుకుని తగు రక్షణ చర్యలు అమలు జరిపి ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను రూపుదిద్దాలని ఆయన సంకల్పించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అత్యుత్తమ కంపెనీగా పేరు తెచ్చుకుందని, కానీ ప్రమాదాల విషయంలో మాత్రం ఇంకా మంచి పేరు రావాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి చరిత్రలో ఇది మొదటిసారి మన చైర్మన్ అండ్ న్యాయ డైరెక్టర్ పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు మరియు మైన్స్ కమిటీ మెంబర్లను ప్రబోధించటము, గత సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్స్ దృష్ట్యా దాని యొక్క యాక్సిడెంట్స్ ట్రెండ్స్ అనుసరించి ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మరి మైన్ సేఫ్టీ కమిటీ యొక్క కర్తవ్యము, సూపర్వైజర్స్ యొక్క కర్తవ్యము మరియు అధికారుల యొక్క కర్తవ్యం, ఇవన్నీ మనం మళ్ళీ నిద్ర వేసుకొని మనకు క్వశ్చన్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మన చైర్మన్, గౌరవనీయ చైర్మన్ గారు డైరెక్ట్ గా అడ్రస్ చేయడానికి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా మన మైన్స్ కమిటీ మెంబర్స్ మరియు పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అలాంగ్ విత్ జిఎంస్, తర్వాత సూపర్వైజర్ స్టాఫ్స్, ఆఫీసర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. అందరికీ స్వాగతం. కొత్తగూడెం రీజియన్లో కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ఏరియాలకు సంబంధించిన జనరల్ మేనేజర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు. ఆ వివరాలను మీరిప్పుడు చూడవచ్చు. కొత్తగూడెం శాలంరాజు గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో ఈ ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్వహించేందుకు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు అంటే మా సైడ్ నుంచి అవుతే సార్, సేఫ్టీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ కూడా అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనలో చాలా అంటే ఇప్పుడు మీ అందరు కూడా గమనించాల్సి ఏంటంటే, సిఎన్ఎండి గారు సేఫ్టీకి బాధ్యత అందరూ వహించాలి. బాధ్యత అన్నది అధికారులు, సిఎన్ఎండి డైరెక్టర్స్, ఆఫీసర్సే కాదు, మన అందరి బాధ్యత అన్నది, దీని ఇంపార్టెన్స్ మీకు తెలియజేయడానికి ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో, యూనియన్ మిత్రులు ప్లస్ వర్కర్స్ కూడా అంతే బాధ్యతగా ఇప్పుడు ఉంటున్నారు. సో దానికి అందరు కూడా నేను ప్రశంసిస్తున్నాను. సో ముఖ్యంగా సేఫ్టీ విషయంలో రెండే ఉంటాయి. సో అన్సేఫ్ యాక్ట్స్, అన్సేఫ్ కండిషన్స్, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం సేఫ్టీలో మనం ఇంప్రూవ్మెంట్ చాలా చాలా చేసుకోవచ్చు. దానికి ఉదాహరణే మన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. దాన్ని ఎంతో రివైజ్ చేసాం. ప్రతి యాక్టివిటీకి ఒక ఎస్ఓపి, కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ చాలా చాలా చేసుకుంటూ వచ్చాం. అయినా కానీ యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే ఎక్కడో తప్పిదం జరుగుతుంది, దాని ఇంప్లిమెంటేషన్ లో తప్పిదం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ అన్నది బాధ్యతగా అందరు తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా మనం సేఫ్టీని ప్రమోట్ చేయొచ్చు. ఒక యాక్సిడెంట్ కూడా జరగకుండా అందరం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో బాధ్యత అన్నది మాత్రం అందరూ గుర్తించాలి. ఎందుకంటే అధికారులకు 2 కళ్ళు ఉంటాయి, వర్కర్లకు 100 కళ్ళు ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు ప్రతి విషయంలో ఒక సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఒక ఎస్ఓపి తయారు చేస్తున్నామంటే అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి తయారు చేస్తున్నాం. అందరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరత కూడా ఉంది. కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి మనము ప్రొసీజర్స్ తయారు చేసుకుంటే మాత్రం అది ఆచరణ అన్నది ముఖ్యం. ఇది బాధ్యతగా ఆచరిస్తే డెఫినెట్ గా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగదు. ఆచరణే ముఖ్యం. ఎందుకంటే మేనేజ్మెంట్ ప్లాన్ చాలా రివైజ్ అయింది, ఎస్ఓపిస్ ఇవన్నీ కూడా రివైజ్ అయింది. కానీ ఎక్కడైతే లోపం జరుగుతుందంటే ఆచరణలోనే. ఈ ఆచరణ అనేది అందరు కూడా మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం డెఫినెట్ గా యాక్సిడెంట్ జరగదు. సో ఇప్పటికే మనకి సింగరేణిలో 5 ఫెటాలిటీస్ జరిగాయి. లాస్ట్ ఇయర్ కూడా 5 జరిగాయి. సో ఇంకా ముందు ఎట్లాంటి జరగకూడదు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎంత డిస్టర్బ్ అవుతారు కుటుంబాలు ఎంత డిస్టర్బ్ అవుతారని అందరికి తెలుసు. ఇది గుర్తెరిగి అందరు కూడా బాధ్యతగా చెయ్యాలి. సేఫ్టీ అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఎవరో చేస్తారు, ఎవరినో బ్లేమ్ చేస్తామని కాదు, మన అందరి బాధ్యతగా మనము చేస్తే మాత్రం దీంట్లో అందరము సంతోషంగా ఉంటాము. మన కంపెనీకి కూడా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మాటలు అన్నారు. ఇవి అన్సేఫ్ యాక్ట్స్ అండ్ అన్సేఫ్ కండిషన్సే దీనివల్ల మొన్న కొన్నిసార్లు అన్సేఫ్ కండిషన్ లో ఎవరైతే పని చేయదు, నేను కూడా నా క్లోజింగ్ రిమార్క్స్ లో చెప్తాము. అండ్ చాలా మటుకు మాత్రం అన్సేఫ్ యాక్ట్స్ వల్ల జరుగుతుండే ప్రమాదాలు. సో మీరు మంచి మాటలు అన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సార్ ఇది నిజంగా సింగరేణి చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం సార్. మీరు ఎంతో బోటం నుంచి వచ్చారు కాబట్టి మా అందరి గురించి తెలిసి, ప్రతి కార్మికుడి యొక్క కష్టాలు తెలిసి ఏం చేయాలి అనేది నిజంగా మా అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఒక సిఎన్ఎండి లెవెల్లో మీరు మమ్మల్ని డైరెక్ట్ గా చేసుకున్నంటే నిజంగా పాదాభివందనం సార్. మీకు రియల్లీ చాలా గ్రేట్ థింగ్ సార్ ఇది. అండ్ ఎక్కువ మాట్లాడకుండా ఏంటంటే మనకి జస్ట్ పాయింట్ లోకి వెళ్తే సార్, మీరు సేఫ్టీ గురించి 100% చెప్పారు సార్. మనము బుక్స్ లో రాసుకుంటున్నాము, తర్వాత అన్ని చేస్తున్నాము, బట్ ఒక వ్యక్తి నుంచి రావాలి సార్ అది. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది ఏంటంటే ఎవరి సేఫ్టీ వాళ్ళ బాధ్యత. నా బాధ్యత నా సేఫ్టీ అనేది మన దగ్గర నుంచి మొదలవ్వాలి సార్. సో అది మనం మోటివేట్ చేయడానికి ఇప్పుడు మనం ఎస్ఎంపి రాసుకున్నాము, అన్ని రాసుకున్నాం సార్. సో దీనికి కారణం కూడా మనం ఏంటంటే మనకి రీసెంట్ గా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సరే చూస్తే మనకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే సార్, సూపర్వైజర్ అనేది అంటున్నారు. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సీనియారిటీ లెవెల్ సార్. ఇప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ ఉన్నంత సూపర్వైజర్లు సీనియర్లు మనకు లేకపోవడం కూడా ఒక మేజర్ ఇష్యూ సార్ అది. సో అదొక మేజర్ పాయింట్ మేము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం సార్. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకుని రిటైర్ అయిపోతున్నారు సార్. ఒక సూపర్వైజర్లకు కానీ, తర్వాత ఆఫీసర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ అప్పుడు ఉన్నంత మనకి ఇప్పుడు లాస్ట్ 20 years బ్యాక్ ఉన్న వాళ్ళు సర్దార్లు కానీ వాళ్ళు కానీ చూస్తే వాళ్ళకి డైరెక్ట్ గా మనకి అన్ని తెలుస్తుంది సార్. ఎట్లా రూఫ్ ఫాల్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి మనకి, బట్ అండర్ గ్రౌండ్ లో అంతకు ముందు అయితే జస్ట్ మేము 2009 ఆ టైంలో చేసినప్పుడు అయితే ఒక సర్దారు సార్ బయటకు వచ్చేయండి ఇప్పుడు పడుతుంది అన్న 10 minutes లో పడేది సార్. అంత మనకు ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఎంత డెవలప్ అయినా కూడా ఆ యొక్క సూపర్వైజర్ స్కిల్స్ అని మనం ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాం సార్. నేను ఒక బీయింగ్ సూపర్వైజర్ గా ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మన సింగరేణిలో మనం చేయాల్సింది ఏంటంటే సూపర్వైజర్ నుంచి మొదలు పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కటి సూపర్వైజర్ నుంచే బాధ్యత ఉంటాం కాబట్టి మనకి ప్రతి ఒక్కళ్ళకి సూపర్వైజర్లకి ఇంకా మనం ట్రైనింగ్ ఇచ్చి జూనియర్లకి ఇప్పుడు మన అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మన ఫెడరల్ జీడీకే 2 లో కానీ, లేకపోతే ఇప్పుడు మన ఈఎండ్ఎం సైడ్ మన ఫిట్టర్ సైడ్ అయింది ఓసీలో అయినా కానీ దానికి ఏంటంటే సూపర్వైజర్ అనేది మనకి ల్యాక్ ఎక్కువ అవుతున్నది సార్. అక్కడ ఏం చేయాలంటే కంపల్సరీ సూపర్వైజర్లకి పని గురించి అవగాహన ఉండాలి. ఒక ఏరియాలో మనకు పని పెడుతున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్న సూపర్వైజర్ కి కన్ఫర్మేషన్ గా ఆ వర్క్ తెలిసి ఉండాలి సార్. అదొకటి మనకి తెలియకుండా దాని వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. తర్వాత ఇక జేవిఆర్ ఓపెన్ కాస్ట్ కి వస్తే 100% రక్షణతో పనిచేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఏదో గొప్ప చెప్పడం కాదు, జిఎం శాలం రాజ్ సారు ఒక ఓర్మెన్ ఇప్పుడు నన్ను ఒక 5 times బాటమ్ లోకి వచ్చి ఆ పంపుల దగ్గర ఒక 1 hour స్పెండ్ చేస్తున్నా సార్. రియల్ ఈజ్ గ్రేట్ థింగ్ సార్. ఓర్మెన్ గా నాకు అసలు ఒక మేనేజర్ వరకు పిఓ గారికే తెలుసు పేరు మనవి, కానీ శాలం రాజ్ సార్ వచ్చారంటే ప్రకాష్ ఇట్రా ఎన్ని పంపులు నడుస్తున్నాయి అనే దృష్టి కూడా తీసుకెళ్లారు. సో మన జేవిఆర్ ఓపెన్ కాస్ట్ నుంచి కానీ కొత్తగూడెం నుంచి కానీ 100% ఎఫర్ట్స్ ఉన్నాయి సార్. మేము మీకు సేఫ్టీ గురించి చెప్పాల్సింది ఏంటంటే అది ఒక్కటే సార్ మేజరు. మనకి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. దానికి సంబంధించి ఎస్ఎంపీ మీటింగ్ పెట్టుకుంటున్నాము. దాన్ని ఇంకా తరువుగా చెప్పి మనకి ఏంటంటే ప్రతి షిఫ్ట్ లో కూడా
మంత్లీ ఒకసారైనా సరే మనకి ఒక వచ్చి దీని గురించి ఇక ఎవరి బాధ్యత వాళ్ళే తీసుకోండి అని చెప్పడం సార్. తర్వాత పర్సనల్ రిక్వెస్ట్ సార్, ఒకటి సూపర్వైజర్స్ స్టాఫ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉన్నది సార్. సీనియర్లు లేరు కాబట్టి కొంచెం మన దాని మీద దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ లో కానీ దేని గురించి అయినా సరే మన సూపర్వైజర్ దృష్టి తీసుకొచ్చి వాళ్ళు స్కిల్డ్ ఉంటేనే మనకి ఏదైనా ఇది జరుగుతుంది సార్. బాటమ్ మోస్ట్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ అంటే సూపర్వైజర్ కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళు స్కిల్డ్ అంటే స్కిల్డ్ మీన్స్ అంటే జూనియర్ అయిపోవడం సార్. ఆ జూనియర్ అవ్వడం వల్ల కొంత ప్రాబ్లం అయితే జరుగుతున్నది. దాన్ని దృష్టిలో తీసుకుని కొంచెం మీరు దీని గురించి చర్యలు తీసుకోవాలని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను సార్. తర్వాత ఆఫీసర్స్ కూడా ఇప్పుడు అందరూ జూనియర్లు అయిపోయారు. తర్వాత సీనియర్లు కూడా మనకి కావాలనంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఇంటర్నల్ క్యాండిడేట్స్ కి మనం ప్రమోషన్ ఇవ్వగలిగితే వాళ్ళు 10-20 years చేసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళని తీసుకోవడం వల్ల కూడా మనకి కొంత ఉపయోగపడుతుంది సార్. సో ప్రతిదీ మనం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేటప్పుడు ఇది కూడా చిన్న రిక్వెస్ట్ తీసుకుని 100% మనం దీన్ని చేసి ఎవరి సేఫ్టీ వారి బాధ్యత అనే నినాదాన్ని ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క ఆఫీసర్కి అందరికీ తీసుకెలిగితే ఇంటి దగ్గర నుంచే సేఫ్టీ మొదలవ్వాలనేది మనకి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కూడా కొందరు మనం కోల్పోతున్నాం సార్. సో దీన్ని హెల్మెట్ పెట్టుకోవడం అనేది కొత్తగా మనం తీసుకొచ్చాము, ఇన్ని సంవత్సరాలు లేదు సార్. మీరు వచ్చిన తర్వాత ప్రతిదీ పిన్ టు పాయింట్ డైరెక్ట్ బాటమ్ లెవెల్కి వెళ్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక జేవిఆర్ ఓపెన్ కాస్ట్కి వచ్చి మనము సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎం శ్యామరాజ్ సార్ అండర్ లో కానీ, ప్రహ్లాద్ సార్ అండర్ లో కానీ లైటింగ్ కొంచెం పూర్ ఉండేదని ఇన్స్పెక్టర్లు అన్నారు. ఇప్పుడు 5000 లైట్లు పెట్టి ఒక మార్నింగ్ ఎలా ఉందో నైట్ కూడా అలాగే ఉండేటట్టు చేశారు సార్. సార్లు చాలా కృషి చేస్తున్నారు. 34 కిలోమీటర్ల దూరంలో మనకి లైట్ వెహికల్స్ రోడ్స్ వేశారు. ఇలా ప్రతిదీ మనకి జేవిఆర్ ఓపెన్ కాస్ట్ అవుతుంది సార్. ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఆఫీసర్లు తప్పిదం కాదు సార్. అది కేవలం ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా కూడా మానవ తప్పిదం వల్ల జరుగుతుంది. మనకి సార్ చెప్పినట్టు, వెంకటేశ్వర సార్ చెప్పినట్టు మానవ తప్పిదం అనేది జరగకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ మోటివేషన్ కావాలి సార్. మనం ఎంత చేసినా కూడా బుక్స్ లో రాసుకున్నా, మీటింగ్స్ కండక్ట్ చేసినా ఇప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది సార్. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు చెప్పండి సార్. భాస్కర్ నాగప్రకాష్ సార్, హెడ్ గవర్నమెంట్ సార్, జేవిఆర్ఓసి. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక మనకు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ఒకరు, అంతే కదా, ప్రతి ఏరియా నుంచి ఒకరు మనము కమిటీ మెంబర్, ఒకరు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మాట్లాడతారు. చైర్మన్ గారికి నమస్కారం, ఇక్కడ కూర్చున్న పెద్దలు జిఎం గారికి, అచ్యుడికి అంతకు నమస్కారం సార్. సార్ ఈ సేఫ్టీ విషయం మీద మీరు ఈ ప్రోగ్రాం పెట్టారు, చాలా సంతోషం సార్. సేఫ్టీ విషయంలో దాదాపు నా పేరు ఎస్కే హుమాయూన్, పీవీకే ఫైన్ లైన్ వైండింగ్ ఇంజిన్ ఆపరేటరు. మా దగ్గర ఎస్ఎంపి, ఎస్ఓపిలు మేము ఫాలో చేస్తున్నాం సార్. మా 5 షాప్ లో దాదాపు 400 ఎస్ఓపిలను మనం ఇంప్లిమెంట్ చేసినాము. 400 ఎస్ఓపిలు అంటే ఒక్కొక్క వర్క్ ఒక ఎస్ఓపి ఉంటుంది. ఆ విధంగా మేము ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతున్నాము. దీంట్లో ఎస్ఓపిలు ముఖ్యమైనది జాబ్ కార్డ్ సార్. ఆ జాబ్ కార్డ్ కన్నా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే 100% ఈ ప్రమాదాలు అనేది ఖచ్చితంగా నివారించగలుగుతాము. గత ప్రీవియస్ ఒక 15 days బ్యాక్ మా మైండ్ నుంచి మా మేనేజర్ గారు కూడా ఈ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ రివ్యూ మీటింగ్ లో కూడా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని దాని మీద క్షుణ్ణంగా పరిశీలన జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే సార్, జనవరి నుంచి ఆగస్టు వరకు ఇప్పటి వరకు దాదాపు 5 ఫ్యాటల్ అయినాయి, 44 సీరియస్బుల్ యాక్సిడెంట్ అయినాయి. ఇన్ని రకాలను ఎస్ఎంపి, ఎస్ఓపిలు, జాబ్ కార్డులు వాడుతున్నా కూడా ఈ విధంగా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటిదనేది మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరూ పని చేసే క్రమంలో ఆ పని చేసే విధానం ఏదైతే ఉందో దానిని ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. ఈ పని చేసే ముందు మనం ఆ ఒక్క నిమిషం ఆలోచించగలిగితే ఈ ప్రమాదాలను దాదాపు మనం అరికట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, మనకు సింగరేణిలో ఇప్పుడు 41,000 మంది కార్మికులు ఉన్నాము. ప్రొడక్షన్ సైడ్ కు మనం 35,000 మంది కార్మికులు ప్రొడక్షన్ సైడ్ లో ఉన్నాము. 4,000 మంది సూపర్వైజర్లు అంటే షార్ట్ ఫైర్లు కావచ్చు, ఓవర్మెన్లు, సర్దార్లు, అండర్మైనర్, అస్టమైనర్, మేనేజర్, ఏజెంట్ వరకు ఈ విధంగా ఒక 4,000 మంది మనం సూపర్వైజింగ్ చేస్తున్నాము. అయినా ఇలాంటి యాక్సిడెంట్ జరగడానికి ముఖ్యంగా మనం ఏదైతే ఎస్ఓపిలో పాటిస్తున్నామో ఆ ఎస్ఓపి మనము వినడము, చూడడము, చదవడం వరకే కాకుండా అది మనము చిత్తశుద్ధితో ఏదైతే మనం పని చేయగలుగుతామో ఆ రోజు ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్ అనేది మనం తగ్గించుకోగలుగుతాం సార్. లేకపోతే ఎంతవరకు కూడా మనము ఈ క్లాసులు పెట్టుకొని ఈ విధంగా మనము చూసినా కూడా అది వర్కౌట్ కాదు సార్.
ఇంకోటి ఏంటంటే సార్, ఇంతకుముందు గతంలో సూపర్వైజర్లు అనేటోళ్ళు ఒక 3 రకాల ట్రైనింగ్ చేసేటోళ్ళు సార్. ఒకటి డీప్లరింగ్, కోల్ కటింగ్, దాని తర్వాత టిమ్మరింగ్. ఈ విధంగా చేసి సర్దార్లుగా, ఓర్మెన్లుగా వాళ్ళు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ గా డిప్లొమా చేసి రావడం వల్ల కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ అన్నట్టు మా ఆలోచన వస్తుంది. దాని మీద కూడా ఒక దృష్టి పెట్టాలి సార్. అదే సార్, మనం పనిచేసే విధానం ఏదైతే ఉందో, కోల్ కటర్ కానీ, టెండాల్ వర్క్స్ కానీ, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ, ఏ వర్క్ అయితే పోతామో ఆ వర్క్ సంబంధించిన పనిముట్లు మనము సకాలంలో కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అలాంటి పనిముట్లతో మనం పని చేయగలిగినప్పుడే ఈ యాక్సిడెంట్స్ అనేది మనం తగ్గించుకోగలుగుతాము. ఈ 4 విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కి నా తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జేఎం మణుగురు, దుర్గం రామచంద్ర గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈ చక్కటి ప్రోగ్రామ్ ని మీరు మన మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ మెంబర్స్ తోటి సిఎండి గారి లెవెల్లో ప్రోగ్రామ్ అంటే మా మనుగూరు ఏరియాలో ఉన్నటువంటి పిట్ సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ మెంబర్స్ అందరు కూడా చాలా యాక్టివ్ గా, ఉత్సాహంగా ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సార్. ఈ ప్రోగ్రామ్ కు మా అందరి తరఫున, మనుగూరు ఏరియా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత మనకు ఇక్కడ మనుగూరులో ఓపెన్ కాస్ట్ మైన్స్ లలో కానీ, తర్వాత మన ఇప్పుడు అండర్గ్రౌండ్ మైన్స్ లో కూడా అన్ని సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి షిఫ్ట్ లో కూడా అన్సేఫ్ యాక్టివిటీస్ కానీ, అన్సేఫ్ ప్రాక్టీస్లు ఏమైనా ఉంటే సూపర్వైజర్ లెవెల్లో డిస్కస్ చేస్తూ ఆ మేనేజ్మెంట్ ప్లాన్ ని, మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ యాక్సిడెంట్స్ కూడా అన్ని తగ్గిస్తున్నాం సార్. ఇప్పుడు ఆ ఓపెన్ కాస్ట్ మైన్లలో సపరేట్ గా ఈ లైట్ మోటార్ వెహికల్స్ కోసము ఒక 60 కిలోమీటర్స్ సపరేట్ రోడ్స్ పెట్టాం సార్ మన పీకేఓసిలో. సో మన ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చి రీసెంట్ ఇన్స్పెక్షన్స్ లో మా టీడీఎంఎస్ సనత్ కుమార్ గారు ఇన్స్పెక్షన్ చేశారు. చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. మైన్స్ లలో ఓపెన్ కాస్ట్ లో కూడా ఈ సెపరేట్ లైట్ మోటార్ వెహికల్స్ ఉండడం అనేది సార్ చూసి చాలా సాటిస్ఫై అయ్యారు సార్. మేము కూడా ఇప్పుడు మైన్స్ లెవెల్లో ప్రతి ఒక్కరితో కూడా ఈ పిట్ సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీలు అందరికి కూడా రీసెంట్ గా విడిసిలు కూడా ట్రైనింగ్ ఇచ్చాం సార్ స్టాట్యుటరీగా. ఇప్పుడు మనకు పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళ ఆల్రెడీ మన ఏరియాలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. రామ్ గోపాల్ ఇన్స్పెక్టర్ మాట్లాడతారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ డైరెక్టర్స్, జిఎంస్, ఆల్ హెచ్ఓడిస్ అండ్ ఆల్ ఆఫీసర్స్ అండ్ సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ మెంబర్స్. నేను రామ్ గోపాల్ సార్, ఇన్స్పెక్టర్ టీకేఓసి. ఓకే సార్, సేఫ్టీ అండ్ మైన్స్ కమిటీ దట్ టు చైర్మన్ లెవెల్ మీటింగ్ అంటే వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ యువర్ డిసిషన్ సార్. అది మంచి, అంటే ప్రతి వ్యక్తికి ఈ మెసేజ్ పోవాలనే తీసుకున్న కాన్సెప్ట్ కు వీఆర్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఏ చైర్మన్ కూడా ఇప్పటి వరకు ఇలాంటి డిసిషన్ తీసుకోలేదు. ఇదేంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ బూస్టింగ్. ప్రతి ఒక్కరికి చైర్మన్ సారే మాతాగా ఇట్లా మాట్లాడన్నది ఆ మెసేజ్ గివ్స్ ఎనర్జీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి సార్. సో దానికి మీకు థ్యాంక్ చెప్తా ఉన్నా ముందుగా. ఇవాళ మన ఇక్కడ మనుగూరు వస్తే సార్, సేఫ్టీ విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. నిజంగా మనం పెద్ద ప్రకృతికి వ్యతిరేకం సార్. అండర్ గ్రౌండ్ కావచ్చు, ఓపెన్ కాస్ట్ కావచ్చు. కానీ ఓపెన్ కాస్ట్ ఈజీ అని కొంతమంది అనుకుంటారు, కానీ ఇవాళ వర్కింగ్ ఫ్రమ్ అది హజార్డే సార్. ఫీల్డ్ అది హజార్డే సార్. అవే మనం డ్రైవ్ చేయాలంటే అది కూడా ఒక హజార్డే. సో ఇన్నిటిని ఫేస్ చేస్తూ మనము డీప్ మోస్ట్ పాయింట్ నుంచి వర్క్ చేస్తూ సేఫ్టీగా ఈ హెంప్ పైన మోటార్ ఫీల్డ్ వెహికల్స్ తోటి తీసుకురావడం అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా నిబద్ధత ఉంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్ సార్. అదే విధంగా ఇక్కడ మాకు సూపర్వైజర్ షార్టేజ్ చాలా ఉంది సార్. యాక్చువల్ గా కావాల్సినంత సూపర్వైజర్ లేకపోతే కూడా కొంత ఓవర్లోడ్ అవుతుంది సూపర్వైజర్ మీద. ఎందుకంటే ప్రతి పనికాడ సూపర్వైజర్ లేకపోతే, ఇంతకుముందు మన మిత్రులు కొత్త మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఫీల్డ్ సూపర్వైజర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని చాలా ఇన్సిడెంట్స్ ని అవాయిడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఫీల్డ్ నుంచి సూపర్వైజర్స్ ఎంకరేజ్మెంట్ మీరు తీసుకోవాలి సార్. కొంతవరకు వాళ్ళు తీసుకుంటే గ్యారెంటీగా సేఫ్టీలో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్. అదే విధంగా మెయిన్ ఓపెన్ కాస్ట్ మనుగూరులో ఆర్ట్ పీకేఓసి ఉంది. ఇవాళ రావాలంటే ప్రొడక్షన్ అంటే, కానీ ఇక్కడ మాకు సపోర్టింగ్ ఎక్విప్మెంట్, డోజర్స్, గ్రేడర్స్ చాలా వీక్ గా ఉన్నాం సార్. అన్ని సర్వీస్ అయిపోయినాయి. ఈవెన్ దెన్
మేనేజ్మెంట్, ఇక్కడ సేఫ్టీ కమిటీ మెంబర్స్, ఇక్కడ అందరం కలిసి ఆ ఉన్నవారితోటి మాత్రం హౌ బెస్ట్ తీయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ డోజర్స్ గ్రేడర్స్ మీరు తొందరగా ఒక్క 8 సార్, మాకు ఎక్కువ అవసరం ఒక్క 8 ఇవ్వండి. హార్మోన్స్ ఫేస్ ప్రిపరేషన్ మనం కనుక కరెక్ట్గా చదవలేకపోతే ఇవాళ సేఫ్టీలో మనం అవుతాం, అదే విధంగా అవుట్పుట్ కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది సార్. సో ఈ విషయాన్ని మీరు గుర్తిస్తారని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మ్యాన్ పవర్ విషయంలో కూడా ఇవాళ ఈపీ ఆపరేటర్ షార్టేజ్ ఉంది సార్, మనుగూరులో జనరల్ మేనేజర్ షార్టేజ్ ఉంది సార్, ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది సార్, అదే విధంగా ఈపీ ఆపరేటర్ షార్టేజ్ ఉంది. ఈవెన్ అవి తోడు ఈ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ డోజర్స్ అండ్ గ్రేడర్స్ మెయిన్లీ ఇవి షార్టేజ్ ఉండడం వల్ల కూడా మాకు కొద్దిగా ఓవర్ బర్డన్ గా కనబడతాం. అందుకే ఫేసింగ్ ఆల్ ది బాటమ్ మోస్ట్ ఆఫీసర్స్, వర్కర్స్, సూపర్వైజర్స్ ఫేసింగ్ సార్. అది దీన్ని కొద్దిగా మీరు చర్య తీసుకొని దీన్ని అతి త్వరగా నివారిస్తారని ఆల్మోస్ట్ ఈవెన్ జీవన సార్ దాదాపు పీకే వచ్చి మనుగూరు ఏరియా ముందుగాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు గొప్ప సుధాకర్, మనుగూరు ఏరియా మనుగూరు ఓసీలో ఫిట్టర్ గా పనిచేస్తా సార్. మరి ఈ రోజు సింగరేణి చరిత్రలో ఇది పెద్ద గొప్ప ఆపర్చునిటీ సార్. సింగరేణి సంస్థ పైన, సింగరేణి సంస్థ కార్మికుల పైన మంచి బాధ్యత తీసుకొని రక్షణ పైన పెట్టినటువంటి మీటింగ్ కి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మనుగూరు ఏరియాలో మనుగూరు ఓసీలో ఉన్నటువంటి రక్షణపై మా గని మేనేజర్ గారు, గని సేఫ్టీ అధికారి గారు మాకు ఎప్పటికప్పుడు మస్టర్ బాగానే డిస్ట్రిబ్యూషన్ లో పనికి సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ ఎప్పటికప్పుడు చదివిపిస్తూ ఎలక్ట్రికల్ పరంగా కానీ మెకానికల్ పరంగా కానీ ఏమైనా బ్రేక్ డౌన్స్ కానీ చేసేటప్పుడు లాకౌట్ టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరిస్తూ ప్రతి నెల సేఫ్టీ కమిటీ మీటింగ్ లో అన్ని వివరిస్తూ అన్ని విషయాలపైన రక్షణతో ఏ విధంగా చేయాలి వాటిపైన అవగాహన చేసుకుంటూ మీ మనుగూరు ఓసీలో ఆ రక్షణ పైన అవగాహన మీటింగ్స్ పెట్టుకొని ప్రతి సెక్షన్ తిరుగుతూ ప్రతి మిషనరీ పైన రక్షణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలనే విషయాలపైన మాట్లాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం సార్. ఈ మధ్య కాలంలో కూడా ఎస్ఎంటీ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పైన చాలా క్షుణ్ణంగా మాకు తెలియపరుస్తూ అందులో భాగంగా మేము చేస్తున్న పని పైన టూల్ బాక్స్ టాస్క్ కూడా వర్క్ దగ్గరికి వెళ్ళి వర్క్ పై ఉన్నటువంటి ఎస్ఓపిని చదువుతూ దాంట్లో ఉన్నటువంటి పద్ధతులను పాటిస్తూ సక్రమంగా చేస్తూ ఉన్నాం సార్. ఇక ముందు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మేము తప్పనిసరిగా మాకున్నటువంటి సేఫ్టీ మీటింగ్ లో మాట్లాడుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. జాన్ ఆనంద్. Good evening, sir. Sir, regarding this meeting and especially the insurance of all the contractual employees in Singareni is a very nice step taken. మీరు మంచి చర్యలు తీసుకున్నారు సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీకు చాలా ధన్యవాదాలు సార్. రిగార్డింగ్ దట్ సార్, ఎలందు ఏరియాలో రెండు ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ఉన్నాయి సార్. ఒకటి JK5OC మన డిపార్ట్మెంట్ ద్వారా నడుస్తుంది సార్. ఇంకోటి ఏమో KOC సార్, టోటల్లీ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్. JK5OC లో సార్ 220 నుండి 224 వరకు ఇప్పుడు వరకు ఒక్క ఫ్యాటల్, ఒక్క సీరియస్, ఒక్క రిపోర్టబుల్ కాలేదు సార్. అదే విధంగా సార్ KOC లో 220 నుండి 221, 222, 224 కూడా ఒక్క ఫ్యాటల్, ఒక్క సీరియస్, ఒక్క రిపోర్టబుల్ కాలేదు సార్. 223లో మాత్రం ఒక్క ఫ్యాటల్, 2 సీరియస్ అయ్యింది సార్. సార్, రిగార్డింగ్ ది స్టెప్స్ టేకెన్ బై ది సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఏం స్టెప్స్ తీసుకున్నారంటే సార్, రిగార్డింగ్ ది ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ అయినాయి సార్. ఎలక్షన్స్ వల్ల వాళ్ళ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అందరినీ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేశారు సార్. రిగార్డింగ్ ది SMP ప్రోగ్రామ్ లో వాళ్ళ ప్రతిదీ హజార్డ్ ఐడెంటిఫికేషన్, తర్వాత రిస్క్ అసెస్మెంట్ ని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. కొద్దిగా లాస్ట్ ఇయర్ లో ఒక యాక్సిడెంట్ కావడం వల్ల దాన్ని కూడా హజార్డ్
రిస్క్ ని కొద్దిగా మార్చడం కూడా చేయడం జరిగింది. సో సార్ ఇది కొత్త డైరెక్టర్ పా గారు కొత్త యాక్షన్ తీసుకున్నారు సార్. రిగార్డింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ లా సింట్రా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దాంట్లో అది మంచి స్టెప్ సార్. దట్ ఈస్ వెరీ గుడ్ స్టెప్ ఫర్ ది కాంట్రాక్చువల్ ఎంప్లాయ్. ఐ అప్రిషియేట్ సార్. ఎందుకంటే సార్ ఆ కాంట్రాక్చువల్ ఎంప్లాయ్ కూడా దాంట్లో పిఎంఈ ఎప్పుడు అయింది, వెదర్ ట్రైన్డ్ ఆర్ నాట్ అన్ని దాంట్లో యాప్ లో ఉన్నది సార్. ఇంకా అది మనము దాంట్లో కొద్దిగా మనము ఫుల్లీ ఇంప్లిమెంట్ స్థాయిలో ఉన్నది సార్ మా కేఓసిలో. డెఫినెట్లీ అది ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది సార్. సో డెఫినెట్లీ సేఫ్టీ కమిటీ మెంబర్స్ ని మన మేనేజర్ గారు, మన సేఫ్టీ ఆఫీసర్ యాజ్ టేకింగ్ ది వాళ్ళ రిస్క్ అనేది ఎక్కడన్నా ఐడెంటిఫికేషన్ వస్తే మాత్రం వాళ్ళ సజెషన్స్ కూడా మేము తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు కూడా ఒక రిపోర్టబుల్ యాక్సిడెంట్ ఈ సంవత్సరం కాలేదు సార్. అదే టెంపోగా మేము అందరం కలిసి కట్టుగా పనిచేసి సింగరేణిని ముందు తీసుకెళ్తామని నేను కోరుతున్నాను సార్. డెఫినెట్లీ వాళ్ళ అడ్వైస్ ఏమైనా ఉంటే మేము ఇప్పుడు ఇవి మీకు డెఫినెట్లీ మేము నోట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ గా మేము తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ జానంద్ గారు. అక్కడ నుంచి మనము ఒక పిట్ సేఫ్టీ కమిటీ నుంచి ఒకరిని ప్లస్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ నుంచి ఒకరితోటి మాట్లాడించండి. నా పేరు నాగేశ్వరరావు సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నాగేశ్వరరావు. మాట్లాడండి నాగేశ్వరరావు గారు, మాట్లాడండి. వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సార్, ఎలక్ట్రికల్. సార్ ఈ సింగరేణి సంవత్సరం 130 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సిఎన్ఎండి గాని డైరెక్టర్ లెవెల్లో వర్క్ మెన్ కమిటీతోని మాట్లాడిన ఎప్పుడు కూడా రికార్డు కాలేదు సార్. ఇది మీరు సిఎన్ఎండిగా వచ్చిన తర్వాత డైరెక్టర్ల గారితో మాట్లాడి ఈ సేఫ్టీ కమిటీ మీటింగ్ వర్క్ మెన్ తోని ప్రాబ్లమ్స్ బేస్ లెవెల్లో ఏమున్నాయో వర్క్ మెన్ ద్వారా తెలుసుకుందామని చెప్పేసి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఈ కమిటీ ద్వారా ఏం జరగబోతుంది అని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం మొత్తం 40,000 మంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా జీరో హామ్ తోని ముందుకెళ్లవలసిందిగా మరి ఆ దేవుడిని ప్రార్థిస్తూ సార్, మేము ఇల్లందు ఏరియాలో కోయగూడెం ఓసీలో అనేక సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ టైం దగ్గర నుండి నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఫోర్మెన్ చేస్తున్నా. డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ లో ఎవ్రీడే రక్షణ ప్రతిజ్ఞ మరియు ఎలక్ట్రికల్ రక్షణ ప్రతిజ్ఞతో స్టార్ట్ చేస్తాం సార్. అవి రెండుతో పాటు డిస్ట్రిబ్యూషన్ అయ్యే సమయంలో టూల్ బాక్స్ సేఫ్టీ టాక్, ఎవరెవరు ఎక్కడికి పనికి వెళ్తారో పని ప్రదేశాల్లో ఏ ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనేది వాటిని గ్రహించి సింగరేణి ఉద్యోగస్తులకు దిశానిర్దేశ అందిస్తూ వాళ్లకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పటి వరకు 2011లో మన సింగరేణి తరఫున ఒక ఫ్యాటల్ జరిగింది సార్. సింగరేణిలో ఎంప్లాయీ 2011 నుండి ఇప్పటి వరకు సింగరేణి ఎంప్లాయీ సైడ్ నుండి ఒక్క ఫ్యాటల్ కూడా జరగలేదు సార్ అక్కడ సింగరేణిలో ఏదైతే ఇల్లందు ఏరియా ఉందో. అలాగే జిఎం గారు వచ్చిన తర్వాత నైట్ షిఫ్ట్ మరి సేఫ్టీ విషయంలో ఏమైనా మరి కార్మికులు కానీ ఎవరైనా వయలేట్ చేస్తున్నారని చెప్పేసి ఏరియాలో ఉన్నటువంటి అధికారులందరినీ ప్రతి నైట్ షిఫ్ట్ లో ఒక ఆఫీసర్ ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా పంపిస్తా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రమాదాలు ఉన్నాయంటే వాటిని రోడ్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఏ విషయంలో కూడా వెనకాడకుండా సింగరేణి మేనేజ్మెంట్ తరఫున కూడా రోడ్లు వైడెన్ చేపియడం, వీధి దీపాలు లైట్స్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది సార్. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కోయగూడెం ఓసీలో కానీ ఇల్లందు ఏరియాలో కానీ జిఎం గారు వచ్చిన తర్వాత చాలా చక్కగా ప్రొడక్టివిటీలో కూడా ఎటువంటి నియర్ మిస్ కూడా కాకుండా చాలా ప్రొడక్షన్ ని మేము తీసుకొస్తామని చెప్పేసి ఈ సభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే జిఎం గారు వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు మేనేజర్లు అందరినీ కలుపుకొని ఏదైతే కాంట్రాక్ట్ వర్క్ మెన్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్లకు సరైన అవగాహన, ఎందుకంటే సార్ కాంట్రాక్ట్ మారినప్పుడు కల్లా 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కొత్త రిక్రూట్మెంట్ కనీసం 500-600 మందిని వాళ్ళు రిక్రూట్ చేస్తే అందులో 100 నుండి 150-200 మంది కొత్త వాళ్ళు రావడం మూలంగా వాళ్లకు మైన్ సేఫ్టీ అవేర్నెస్ లేకపోవడం మూలంగా కొంత యాక్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా జిఎం గారే డైరెక్ట్ వచ్చి సేఫ్టీ కమిటీ ఉన్న రోజు మైన్ మీద సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రమాదాలు జరిగినాయో
మనకి ఇప్పటి వరకు జరిగిన 5 ప్రమాదాలతో పాటు జరగడానికి స్కోప్ ఏముంది, రోడ్డు సైడ్ ఉన్నటువంటి యాక్సిడెంట్లు ఏమున్నాయి అనేది కూడా క్షుణ్ణంగా వాళ్ళకి వివరించి అవేర్నెస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము వాళ్ళని అవేర్నెస్ కల్పించాం సార్. ఆ ఫోటోలు కూడా ఆల్రెడీ వెబ్ లో ఉన్నాయి సార్. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా యాక్సిడెంట్లు జరగకుండా చూడవలసిన బాధ్యత సూపర్వైజర్లకు ఉందని చెప్పేసి ఇంతకుముందు వక్తలు మాట్లాడటం జరిగింది. దాన్ని ఏకీభవిస్తూ సింగరేణిలో ఇప్పుడున్నటువంటి సూపర్వైజర్ చాలా ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొయ్యగూడెం కోసి చూసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మెకానికల్ డిపార్ట్మెంట్ కానీ ఈఎన్ఎం లో దాదాపుగా 6 నుండి 7 సూపర్వైజర్స్ ఉండాలా. అక్కడ మేము 4 ఉన్నాం. ఇలా ప్రతి మైన్ లో సూపర్విజన్ మైనింగ్ సైట్ నుండి కానీ ఈఎన్ఎం డిపార్ట్మెంట్ నుండి కానీ సూపర్వైజర్ లేకపోతుంది సార్. దాని మూలంగా ఏంటిదంటే ప్రతి పని దగ్గర సూపర్వైజర్ ఆధ్వర్యంలో జరగవలసిన పనుల దగ్గర కొంత యాక్సిడెంట్ జరిగే స్కోప్లు ఉన్నాయి కాబట్టి సూపర్వైజర్ ని పెంచవలసిందిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే సూపర్వైజర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ప్రమోషన్స్ గతంలో ఎవరైనా తీసుకుందామంటే గతంలో తీసుకునే సార్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రమోషన్ పాలసీలో అంత మెరుగ్గా లేదు. ఎందుకంటే ఒకటే ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రమోషన్ ఆల్రెడీ ఆ బేసిక్ కంటే ఎక్కువ రీచ్ అయి ఉన్నాడు. ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం మూలంగా మైనింగ్ సైడ్ కానీ ఈఎన్ఎం సైడ్ నుండి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ రాకపోవడం మూలంగా కొత్త వాళ్ళు వస్తే సార్ మైన్ పరిస్థితి అర్థం అవ్వాలి, వాళ్ళు చేసే పని గురించి తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యే లోపల చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రమోషన్ పాలసీని కూడా ఏమైనా రెక్టిఫై చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే సూపర్వైజర్స్ టెక్నీషియన్స్ ఓవర్మెన్స్ ఏదైతే ఉన్నారో ప్రతి చోట యాజ్ పర్ ఐఈడి నామ్స్ ప్రకారమైన ఫుల్ఫిల్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. అలాగే మా మైండ్ లో సార్ ఎస్ఓపిలో కానీ ఎస్ఎంపీలో కానీ నిరంతరం సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి మైండ్ లో సేఫ్టీ కమిటీ అంటే నెలకు ఒకసారి ఉంటుంది సార్. కానీ మా దగ్గర నిరంతరం 365 రోజుల్లో ఫాలోఅప్ కమిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ కమిటీ ఎక్కడైతే కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్క ఫోరం నుండి ఒక్కొక్క పని దగ్గర ఒక్కొక్క వ్యక్తి ఉండేటట్టు మేము సేఫ్టీ కమిటీ మెంబర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సిప్లలో కూడా సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి యాక్సిడెంట్ స్కోప్ ను కూడా తగ్గిస్తామని చెప్పేసి మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుని దయ వల్ల ఈ సంవత్సరం అయితే ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఏది కానీ జరగలేదు. ముందు కూడా జరగకుండా మా వంతు కర్తవ్యాన్ని 100% ఫుల్ఫిల్ అవుతామని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల సిఎన్ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు కార్మిక లోకం తరఫున సిఎన్ఎండి గారికి మరియు మేనేజ్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై సింగరేణి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నెక్స్ట్. నమస్కారం సార్. మైన్స్ కమిటీ మెంబర్ ఒక సంస్థ స్థాయి ఉన్నతాధికారి అయినటువంటి సిఎన్ఎండి గారు ఒక ప్రత్యేకమైన ఉదాత్త లక్ష్యంతో ముఖ్యంగా రక్షణకు సంబంధించి మన సంస్థలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన పని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కింది స్థాయి ఉద్యోగి వరకు మనం ప్రతి ఒక్కరిని కూడా వివిధ స్థాయిల్లో చైతన్యపరచాలని చెప్పేసి రక్షణకు సంబంధించిన ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి సింగరేణి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ డివిజన్లకు సంబంధించి కేవైసీ గురించి వారు మాట్లాడారు. ముఖ్యంగా మా యొక్క జేకే ఓపెన్ కాస్ట్ సంబంధించి రక్షణకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో గత కొన్ని సంవత్సరాల రక్షణకు సంబంధించి కానీ ఉత్పత్తికి సంబంధించి కానీ మరి సంక్షేమం విషయం కానీ ఇంకే ఇతర విషయాలు కూడా అన్ని కూడా ఆ గణాంకాలను పరిశీలించినట్టయితే ఇక్కడి అధికారులు కార్మిక నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉదాత్తమైన పని విధానాన్ని ప్రదర్శించిందని నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా జేకే ఓపెన్ కాస్ట్ వచ్చేసి పనికి సంబంధించి ఒక అననుకూలమైన పరిస్థితి కానీ మనం ఒక నిర్దేశించుకున్నాం మన అధికారులు
ముఖ్యంగా మన జిఎం గారు తను వచ్చిన దగ్గర నుంచి మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు శ్రీ బొల్ల వెంకటేశ్వర్ గారు, మన జిఎం ఆనంద్ గారు కూడా వివిధ అధికారులు ప్రతి ఒక్కరు కూడా మాకున్న పని ప్రదేశాలు చాలా ఇరుకైనవి. అయినా సరే ప్రత్యేకంగా ప్రతి అంశం వారి దృష్టికి వచ్చినటువంటి రక్షణకు సంబంధించి, మిషనరీకి సంబంధించి ఇంకేదైనా కానీ వారు ప్రతి రోజు వారి పర్యవేక్షణ, ఒక్కొక్క సందర్భంలో రోజుకు 2 సార్లు కూడా పర్యవేక్షించడం జరిగింది. నేను గత 35 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను, కానీ ఈ విధమైనటువంటి పర్యవేక్షణ నేను గతంలో ఎప్పుడు చూడలేదు. కంపెనీలో కూడా గత కొంత కాలంగా రక్షణకు సంబంధించిన కానీ, వెల్ఫేర్కి సంబంధించిన కానీ మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఎంతో అభివృద్ధి సాధించాం. అయినా సరే దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏ విషయమైనా సరే పనికి సంబంధించింది రక్షణ ఎవరికి వారే బాధ్యులు అనే విషయాన్ని గత కొంతకాలంగా యాజమాన్యం వారు వివరిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ ప్రతిజ్ఞ, ఇంటి నుంచే రక్షణతో బయలుదేరాలి, మరి ఇంటికి రక్షణగా వెళ్ళాలి, కుటుంబం మంచి ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అందరూ కూడా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా అధికారులకు పేరు పేరున మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు, ఇల్లు కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అయినా సరే కొన్ని వెల్ఫేర్ కి సంబంధించి కొన్ని క్వార్టర్స్ శిథిలం అయిపోయినాయి. అలాగే కొంత క్వాలిటీ మెడిసిన్స్ కూడా ఇప్పించాలి ఉద్యోగులకు అని చెప్పేసి బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి. అలాగే ముఖ్యంగా ఇక్కడ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్వైజర్స్ ని కేటాయించాలి ఈ డివిజన్ కి. దాని తద్వారా ఏమిటంటే ప్రతి అంశాన్ని సూపర్వైజర్ పర్యవేక్షించినంతగా కార్మికుడికి అంత అవగాహన ఉండదు. కొందరికి ఉండొచ్చు, కానీ ఒక బాధ్యత కలిగిన సూపర్వైజర్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తే దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటది. అయినప్పటికీ ఇల్లందు డివిజన్కి వచ్చేసి రక్షణ విభాగంలో గత కొంతకాలంగా అనేక బహుమతులు కూడా మేము సాధించుకున్నాం. వారి సూచనలు అన్ని కూడా పాటించి పిపి కిట్లు కానీ రక్షణకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మేము తేలిగ్గా తీసుకోలేదు. ఒక బాధ్యతగా భావించి ప్రతి ఒక్క కార్మికుడు రక్షణ నా బాధ్యత, ఇది కంపెనీ కాదు, నాకు కూడా నా వ్యక్తిగతంగా నాకు నేనే రక్షణ చూసుకోవాలని చెప్పేసి ఒక చేంజ్ ప్రతి వ్యక్తిలో వచ్చింది. అది మాకు ప్రస్తుతంగా కనిపిస్తా ఉన్నది. ఈ విషయంలో అధికారుల విశేషమైనటువంటి కృషి ఉంది. ఇక్కడ వేరే చోట ఎట్లున్నది అనేది నాకు తెలియదు, కానీ సంబంధించి ఇక్కడికి మాకు ఇంతవరకు రక్షణ సంబంధించిన మంచి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఏరియాల్లో ప్రమాదాలు జరిగినట్లయితే ఆ ప్రమాదాలకు సంబంధించిన విశేషాలు ఏం చేసి ఉండొచ్చు వీటిని నివారించడానికి అనేది కూడా మా ఏరియాలో ఒక అవగాహన కార్యక్రమాన్ని జరిగిన వెంటనే మా అధికారులు వివరిస్తున్నారు, సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. మాకు దానికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంజీవ్ గారు. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ సార్, ఇది ఏదైతే కరోనా వచ్చిందో కరోనా తర్వాత చాలా కార్మికులకు కానీ బయట కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఇల్లందు ఏరియాలో డాక్టర్ షార్టేజ్ చాలా ఉంది సార్. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేరు. కొంచెం మా ఇల్లందు ఏరియాకి వచ్చేసి ఏరియా హాస్పిటల్ ఇల్లందు ఉంది. ఇల్లందులో కొంచెం డాక్టర్ స్పెషాలిటీస్ మెడికల్ పెంచాలని చెప్పేసి కార్మికుల తరఫున కోరుతున్నాం సార్. రైట్. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.